దేవినేని ఉమ గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీకి ఎలాగూ ఛాన్స్ రాలేదు, కనీసం మండలిలో అడుగు పెట్టేద్దామని ఆయన ఊయల్లో ఊగుతున్నారు. కానీ ఆయన ఆశలకు గండి కొట్టేసే పరిస్థితి కనిపిస్తుంది. సొంత గూట్లోనే ఆయనకి చిచ్చు పెట్టేలా చాలామందే వ్యవహరిస్తున్నారు. దేవినేని ఉమా లాంటి సీనియర్ రాజకీయ నాయకుడు నేరుగా చట్టసభల్లో అడుగు పెడితే మళ్ళీ జిల్లా వ్యాప్త రాజకీయాల్లో చక్రం తిప్పే పరిస్థితి వస్తుందని చాలామంది నాయకులే భావిస్తున్నారు. దాంతో దేవినేని ఉమాకి అవకాశం రాకుండా చూసేందుకు తెలుగుదేశం పార్టీలోనే కొందరు నాయకులు కథ నడిపిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో దేవినేని ఉమా వర్సెస్ వసంత కృష్ణప్రసాద్ అన్నట్టుగా ఏ మాత్రం తగ్గినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇద్దరూ చెరో శిబిరాలుగా కొనసాగుతున్నారు. ఒకరికొకరికి ఏమాత్రం పొసుగుతున్నటువంటి దాఖలాలు లేవు. ఇలాంటి తరుణంలో వసంత కృష్ణప్రసాద్ తన నియోజకవర్గంలో మరొక అధికారిక శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ససేమిరా అంటున్నారా అనేటువంటి సందేహం కలుగుతుంది. ఇట్లా దేవినేని ఉమాకి వసంత కృష్ణప్రసాద్ ఒకవైపు అడ్డుపడుతుంటే జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన అనేక నియోజకవర్గాలకు చెందిన కమ్మ నేతలే ఉమాకి అడ్డు వేసేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారా అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. ముఖ్యంగా కూటమి నాయకులుగా గెలిచినటువంటి కమ్మ కులానికి చెందినటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు కొందరు దేవినేని ఉమాకి ఎమ్మెల్సీ సీట్ రాకుండా పావులు కదుపుతున్నారా అనేటువంటి ప్రచారం జోరందుకుంటుంది. దేవినేని ఉమా లాంటి నోరున్న చురుకైన చొరవ కలిగినటువంటి సీనియారిటీ కలిగిన నాయకుడు తెర మీదకు వస్తే మా అందరి నోళ్ళు నొక్కేస్తారు, మా అందరి అవకాశాలని ఆయనే అందిపుచ్చుకుంటారు, కాబట్టి ఆయనకు అడ్డుకట్ట వేస్తే మాకు తిరుగుండదు అని భావిస్తున్నటువంటి కొందరు నేతలు ఇప్పుడు ఉమాకి వ్యతిరేకంగా స్కెచ్ చేస్తున్నట్టుగా భావిస్తున్నారు. ఇది నిజంగా ఉమా ఆశలకి గండి కొట్టేస్తుందా? ఉమా కోరుకున్నట్టుగా మండలిలో అడుగు పెట్టడానికి ఛాన్స్ లేకుండా చేసేస్తుందా? వీళ్ళందరూ నడుపుతున్నటువంటి కథకి తెలుగుదేశం పార్టీ అధిష్టానం సై అంటుందా, లేకుంటే దేవినేని ఉమాకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుందా? ఏం చేసినా ఇప్పుడు ఉమా భౌతవ్యం మాత్రం డోలాయమానంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన ఆశల ఊహల్లో ఊగుతుంటే మరికొందరు ఆ ఊయలకి తెంచేసే ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో దేవినేని ఉమా భౌతవ్యం ఏంటన్నది ఆయన అభిమానుల్లో కూడా ఆందోళన కలిగిస్తుంది. ఆయనకి అధిష్టానం ఇచ్చినటువంటి మాట ఎంత మేరకు నిలబెట్టుకుంటారు, ఏ రకంగా ఆయన అడ్డు తొలగించే దానికోసం ఇతర ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయో చూద్దాం మరి.